ఈ నెల 18, 19 తేదీల్లో మంత్రి నారా లోకేష్ జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. లోకేష్ రాత్రి బస చేసే ఫంక్షన్ హాల్, రైతులతో ముఖాముఖి నిర్వహించే పామాయిల్ తోటలతో పాటు 52 కోట్లతో చేపట్టనున్న తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన స్థలాన్ని, బహిరంగ సభ ప్రాంతాన్ని వారు సందర్శించారు. పోలీస్ ఇతర శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎంత బాగుంటుంది. మొక్క తోట వేసుకోండి, ప్లాంటేషన్ వేసుకోండి. ఎవరున్నారు సార్? రమణ్ ప్రసాద్ రెండు కార్యక్రమాల మీద జగంపేట నియోజకవర్గం రావడం, 18 రాత్రికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయం అయినటువంటి పామాయిల్ రైతులతోటి పామాయిల్ తోటలో ఇంటరాక్ట్ అవుతారు. అది అయిన తర్వాత రెండవది అక్కడి నుంచి వచ్చి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రధానమైనటువంటి కార్యకర్తలు జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ తతంగా ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ అవర్ పెట్టుకొని అక్కడి నుంచి 3:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన 52 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళకి పనులు కూడా అప్పుడే పైపులు తీయడం జరుగుతుంది. అక్కడి నుంచి పైపులు కూడా రేపు రావడం జరుగుతున్నాయి. అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది రైతులతో. పబ్లిక్ మీటింగ్ మాట్లాడి అక్కడి నుంచి ప్రోగ్రాం పరిశ్రమ